వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. పేపర్ పట్టుకొని ఊగిపోవడం కాదు, దమ్ముంటే సాయం చేయి, జగన్పై నాదెండ్ల ఫైర్. ఆ ఒక్కరోజు ఖైరతాబాద్ గణేశుడి దర్శనం బంద్. వైద్యుల ఆవేదన చూసి నాకు నిద్ర పట్టలేదు, మమతా బెనర్జీ ఆవేదన. పాకిస్తాన్ని భయపెట్టిన భారత ఆటగాళ్లు, ప్లేయర్లకు ప్రధాని ప్రశంసలు. నిర్మాణాలు పూర్తి అయిన తర్వాతే కాలేజీలు ప్రారంభం, మంత్రి సత్యకుమార్ వెల్లడి. వైసీపీ చీఫ్ జగన్ తన పాలనలో వ్యవస్థలన్నింటినీ నాశనం చేశారని మంత్రి నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. క్షేత్రస్థాయిలో పర్యటించకుండా మాట్లాడడం ఏంటని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అధికార యంత్రాంగాన్ని సమన్వయపరిచినట్లు తెలిపారు. లీడర్ అంటే పవన్లా ఉండాలని, మీడియా ముందు కాగితాలు పట్టుకొని ఊగిపోవడం ఏంటని అన్నారు. నిజాయితీ అంటే ఆ పార్టీ యంత్రాంగం ప్రభుత్వ వరద సహాయంలో భాగం అవ్వాలని అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి గారి పవన్ కళ్యాణ్ గారు చూపించిన చొరవతోటి, స్పందించే మనస్తత్వంతో ప్రతి ఒక్కరూ కూడా ఒక బాధ్యతతోటి క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పనిచేసి వాళ్ళ కష్టాలు కొంతవరకైనా తగ్గించే విధంగా ఒక ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఈ తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు వింతగా ఒక రాజకీయ నాయకుడు చేయాల్సిన కార్యక్రమాలకి భిన్నంగా ప్రజలకి అండగా నిలబడాల్సిన సందర్భంలో కేవలం విమర్శలకే గురి చేయడం, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వరద సహాయాన్ని చులకనగా క్షేత్రస్థాయిలో ప్రజానికానికి అందించాల్సిన బాధ్యత వారు కూడా తీసుకుంటే బాగుంటుందనే ఆలోచన లేకుండా మాట్లాడడం చాలా బాధాకరం. విజయవాడ నగరంలో 2 సార్లు పర్యటించారు. నిన్న పిఠాపురంకి వెళ్ళారు. కాకినాడలో మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని ప్రతి చోట ఇది ఒక ఊత పదంలాగా అయిపోయింది ఆయనకి. అసలు గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే మన రాష్ట్రానికి అతిపెద్ద విపత్తు. ఊహించని విధంగా వీళ్ళు వ్యవస్థలు నాశనం చేసి కనీసం ఇరిగేషన్ శాఖ పైన, క్షేత్రస్థాయిలో ఉన్న వ్యవస్థలపైన అధ్యయనం చేసుకుని బడ్జెట్ అలొకేషన్లు కూడా చేయకుండా సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కేవలం 3 నెలలు అయింది మేము అధికారంలోకి వచ్చి. 3 నెలలకే మీకు ఇంత ఏడుపులు ఉంటే ఎట్లా? ఇంకా 57 నెలల్లో అసలు మీ ఏడుపు ఏ స్థాయికి వెళ్తుందో మాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ కీలక ప్రకటన చేసింది. సోమవారం మహాగణపతి దర్శనానికి అనుమతి లేదని స్పష్టం చేసింది. శని, ఆదివారం మాత్రమే అనుమతిస్తామని, భక్తులు ఆ విషయాన్ని గమనించాలని సూచించింది. మంగళవారం నిమజ్జనం ఉండడంతో సోమవారం వెల్డింగ్ తదితర పనుల నేపథ్యంలో భక్తులను అనుమతించబోమని పేర్కొంది. కాగా మంగళవారం మధ్యాహ్నానికి లంబోదరుడు గంగమ్మ ఒడికి చేరనున్నాడు. కోల్కతాలో వైద్యురాలిపై అత్యాచార ఘటనలో న్యాయం కోసం నిరసనలు చేస్తున్న వైద్యుల వద్దకు బెంగాల్ సీఎం మమత ఈరోజు వెళ్లారు. వారు వర్షంలోనే నిరసనలు తెలుపుతుండడంతో తనకు రాత్రంతా నిద్ర పట్టలేదని తెలిపారు. నిరసనలు తెలియజేయడం మీ హక్కు, వాటికి సెల్యూట్ చేసేందుకే ఇక్కడికి వచ్చాను. నా పదవి కంటే మీ గొంతుకే ముఖ్యం. మీ డిమాండ్లన్నీ పరిశీలిస్తాను, నిందితుల్ని శిక్షిస్తాను, దయచేసి విధులకు హాజరు కండి అని కోరారు. ఆసియా ఛాంపియన్షిప్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో ఆఖరి లీగ్ మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను భారత జట్టు చిత్తుగా ఓడించింది. వరుస విజయాలతో ఇప్పటికే సెమీఫైనల్ చేరిన భారత్ నామమాత్రపు మ్యాచ్లో పాకిస్తాన్ను చావుదెబ్బ కొట్టింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ 2 గోల్స్ చేయడంతో భారత్ 2-1 తేడాతో పాకిస్తాన్ను ఓడించింది. ప్రభుత్వంపై జగన్ దుష్ప్రభావం చేస్తున్నారని మంత్రి సత్యకుమార్ మండిపడ్డారు. మెడికల్ కాలేజీల నిర్మాణం గత 5 ఏళ్లలో పూర్తి చేయలేదు. వసతులు లేకుండా తరగతి గదులు ఎలా ప్రారంభిస్తాం? వైద్య విద్య అందించాలంటే NMC ప్రమాణాలు పాటించాలి. నిర్మాణంలో ఉన్న 12 కాలేజీల్లో వచ్చే ఏడాది క్లాసులు ప్రారంభిస్తాం. జగన్ ఆరోగ్యశ్రీకి 2500 కోట్లు బకాయిలు పెట్టి వెళ్లారు. మేము రాగానే 652 కోట్లు చెల్లించామని అన్నారు. ఇవే ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్తో మీ ముందుంటాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.